వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. అష్టాదశ పురాణాల్లో ఒకటి భాగవత పురాణం. దీన్ని శ్రీమద్భాగవత మహాపురాణం అంటారు. అలాగే భాగవతం అని కూడా పిలుస్తారు. హిందువులకు ఇది గొప్ప గ్రంథం. మొదట సంస్కృతంలో రచించిన ఈ గ్రంథం ప్రస్తుతం అన్ని భారతీయ భాషల్లోనూ లభ్యమవుతుంది. కృష్ణ తత్వాన్ని గురించి భాగవతం తెలియజేస్తుంది. ఆదిశంకరుల అద్వైత్యం దీనిలో మిళితమై ఉంది. ఇతర పురాణాల్లో కంటే భాగవత పురాణంలో వంశవృక్షం, పురాణాలు, భూగోళ శాస్త్రం, విశ్వోద్భవ శాస్త్రం, నృత్యం, సంగీతం, యోగా, సంస్కృతి లాంటి అనేక విషయాలను విస్తృతంగా చర్చించారు. రాక్షసుల అలజడులు, దేవాసురుల యుద్ధాలు, విశ్వాన్ని నాశనం చేయడానికి అసురుల ప్రయత్నాలను శ్రీహరి ఎలా అడ్డుకున్నారో పేర్కొన్నారు. వారి నుంచి లోకాన్ని రక్షించి శాంతి సౌభాగ్యాలను నెలకొల్పాడు. విష్ణువును ఆరాధించే వారిని వైష్ణవులుగా పేర్కొంటారు. శ్రీ మహావిష్ణువును ఆరాధించే వారికి మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు. దుష్టశక్తుల నుంచి ప్రపంచాన్ని కృష్ణుడు ఎందుకు రక్షించాడు? భాగవత పురాణం అంతర్గత స్వభావాన్ని బట్టి, వేదాలను బట్టి తెలుసుకోవచ్చు. జ్ఞానం, ధర్మానికి మూలమైన భాగవతం హిందూ గ్రంథాల్లో చాలా ముఖ్యమైనది. భాగవతం ద్వారా కృష్ణుడు అత్యంత ముఖ్యమైన జీవిత పాఠాల గురించి వెల్లడించాడు. ఆనాడు బోధించిన నైతిక పాఠాలు నేటి సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయి. జీవితంలో ముఖ్యమైన వాటిని బాధ పెడితే అవి దుఃఖానికి హేతువని ఆ భగవానుడు వివరించాడు. ఈ 5 వ్యక్తులను అవమానించిన, బాధ పెట్టిన తీవ్రమైన ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపాడు. మొదటిది, ఆవు చాలా పవిత్రమైన జంతువు. అలాగే హిందూ మతంలో అత్యంత గౌరవమైంది కూడా. ఆవును గౌరవించని వ్యక్తులకు త్వరగా మరణం సంభవిస్తుందట. దీనికి బలాసురుడనే రాక్షసుని ఉదంతమే ఉదాహరణ. దేవతలకు చెందిన గోవులను హింసించిన బలాసురుణ్ణి శ్రీహరి సంహరించాడు. రెండవది, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరుల నమ్మకాలను కించపరచరాదు. దైవదూషణకు పాల్పడే వాళ్ళు ఎటువంటి నేరం చేయకపోయినా తీవ్రమైన శిక్షను అనుభవిస్తారు. అహంకారంతో రాముణ్ణి అవమానించిన, బెదిరించిన రావణాసురుడి పరిస్థితి చివరికి ఏం జరిగిందో తెలుసు కదా. మూడవది, విజ్ఞానానికి మూలమైన వేదాల ద్వారా జ్ఞానం వృద్ధి చెందుతుంది. అహంకారంతో వీటిని అవమానిస్తే చావు కొని తెచ్చుకున్నట్టే. రాక్షసులు ఇలాగే వేదాలను అగౌరవపరిచి వాటిని బ్రహ్మ దగ్గర నుంచి తస్కరించినప్పుడు నారాయణుడు మత్స్యావతారంలో వాటిని కాపాడాడు. వీటిని చదవడం అలవాటు చేసుకుంటే జీవితం ఆనందంగా, విజయవంతంగా సాగుతుంది. నాలుగవది, ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థాముడు అధర్మం వెంట నడిచి చావును కోరి తెచ్చుకున్నాడు. దుర్యోధనుడి చెక్కుచెదల్లో ఉంటూ పాండవులను శత్రువులుగా చూసిన ఈ బ్రాహ్మణోత్తముడు చివరికి దిక్కులేని చావు చచ్చాడు. ఐదవది, ఋషులు, విద్వాంసులు, పండితులను అవమానించరాదు. దురాశ, అహంకారంతో దుర్యోధనుడు గురువుల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా గురుదక్షిణ కూడా చెల్లించలేదు. అలాగే తన విజయం కోసం గురువుతోనూ యుద్ధం చేయించాడు. ఋషులను కూడా అవమానించాడు. హస్తినాపురానికి వచ్చిన ఓ ఋషి దుర్యోధనుడికి ధర్మం గురించి బోధిస్తాడు. పాండవులతో వైరం వదిలిపెట్టమని, దీనివల్ల శాంతి, స్నేహం చేకూరుతాయంటూ సలహా కూడా ఇస్తాడు. దీనికి వికటాట్టహాసం చేసి అతడిని అవమానిస్తాడు. చివరికి దుర్యోధనుని దుస్థితి ఏమైందో తెలిసిందే కదా. కాబట్టి జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని అవమానించకూడదు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.